ఈ హ్యాండు నాదే, పన్నీర్ ఫ్రైడ్ రైస్ ప్లేటు నాదే. నా చేత్తో నా ఫ్రైడ్ రైస్ నేను తింటుంటే నీకేంట్రా నొప్పి? పుష్పరాజ్ తగ్గేదేలే. పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూసేద్దామా. ఫస్ట్ స్టవ్ మీద బాండి పెట్టి బాండిలో కాస్త ఆయిల్ వేసుకొని అందులో వేయించిన పన్నీర్ వేసుకుందామండి. పన్నీర్ వేసి బాగా వేయించుకుందాం. కొంచెం పసుపు, కొంచెం కారం వేస్తున్నానండి. పన్నీర్ ముక్క నోటి కింద పడ్డప్పుడు చప్పగా ఉండకుండా అలా చేస్తే ఒట్టి పన్నీర్ అయినా బాగా తినేయచ్చు. అలా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో నుంచి పన్నీర్ని సపరేట్ చేసుకొని అదే ప్యాన్లో కానీ సపరేట్ ప్యాన్లో కానీ కొంచెం అదే ఆయిల్ ఉంది కదండి, అందులోనే ఒక ఉల్లిపాయ, కొంచెం పచ్చిమిర్చి, ఒక టమోటా వేసి బాగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఫ్రైడ్ రైస్ కాబట్టి. ఆయిల్ నేనైతే ఒక పర్సన్కి తగ్గట్టు రైస్ తీసుకుంటున్నాను. రైస్ వేసేసి ఇప్పుడు వంట అనేది పెద్ద మంటలో పెట్టాలండి. అంతేనండి, వేయించిన పన్నీరు, కారము, ఉప్పు, అలాగే మీ దగ్గర ఏ మసాలా అవైలబుల్లో ఉంటే ఆ మసాలా దాంతో టాస్ చేసుకొని తింటే సూపరు. ఒక్కసారి ట్రై చేయండి. చికెన్ ఫ్రైడ్ రైస్ కంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది.